రకుల్ ప్రీతి సింగ్ తెలుగులో నెంబర్ 1 హీరోయిన్. తాను నెంబర్ 1 కావడానికి ఎంతో కష్టపడింది. అదేవిధంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రేక్షకులకు దగ్గరైంది. అటువంటి సందర్భాల్లో వెంకటాద్రి మూవీ నుంచి తెలుగులో ప్రారంభమైనటువంటి తన ప్రస్థానం, తెలుగు ప్రస్థానంలో 2014 నుంచి 2018 దాకా ఏ సినిమా వచ్చినా అందులో ముఖ్యంగా రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్గా చేసి టాప్ హీరోతో పాటు చిన్న హీరోలతో కూడా చేసి మంచి పేరును, అదేవిధంగా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. నటనపరంగా ఎన్నో మంచి అవార్డులను కూడా అందుకుంది. అయితే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అయినా, నామినేషన్లకైనా ఇలా ఎన్నో అందుకున్నటువంటి తాను కిక్ 2 లాంటి సినిమాలు, అయితే అదేవిధంగా సరైనోడు లాంటి సినిమాలు చేయడం, అంతేకాకుండా లౌక్యం లాంటి సినిమా, అది కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్గా వచ్చింది. అంతేకాకుండా అనేక మంచి సినిమాలు చేసినటువంటి తాను మన్మధుడు 2లో నాగార్జునతో కలిసి చేసింది. అంతేకాకుండా కిక్ 2 లాంటి సినిమా రవితేజతో కలిసి కూడా చేసింది. బో అనేటువంటి సినిమా, ప్రో అంటారు అంటే అన్నయ్య అన్న పదం ఉంటుంది, అయితే ఆ సినిమాలో కూడా తను చేసింది. 2020 నుంచి తను పూర్తిగా హిందీ లాంగ్వేజ్ సినిమాల మీద ఎక్కువ వర్క్ చేసింది. అయితే తెలుగులో వచ్చింది కొన్ని సినిమాలే. ప్రస్తుతం తాను హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజ్లో పనిచేస్తుంది. అక్కడి సినిమా కథలకు ఒప్పుకోవడంతో ప్రస్తుతం తాను ఆ 2 సినిమాలు పూర్తి చేసే పనిలో ఉంది. అయితే త్వరలో కొత్త సినిమా ఏదైనా తెలుగులో ఒప్పుకుంటారో లేదో తెలియదు, ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు. కానీ రకుల్ ప్రీతికి సంబంధించినటువంటి సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ 2 చేస్తుందన్నటువంటి విషయం ఉంది. ఇట్లా తాను చేసినటువంటి సినిమాల్లో మెజారిటీ హిట్ అవ్వడం, అంతేకాకుండా ఉదాహరణకు మనం సరైనోడు లాంటి సినిమాలు చూస్తే అందులో మంచి పేరు వచ్చింది, అదేవిధంగా గుర్తింపు కూడా వచ్చింది. మనం ఇదివరకు చెప్పుకున్నాను 2014 నుంచి 2018 దాకా తన ఎక్కువ వచ్చాయి. అప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ స్థాయిలో 4 సంవత్సరాల సమయం లీడ్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అయితే హిందీలో వెళ్ళినటువంటి తాను అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, ఆడియన్స్ యొక్క అభిమానాన్ని అయితే పొందుతూ ఉంది. తెలుగులో మాత్రం కాస్త ఇప్పుడు సినిమాలు తగ్గాయి. 1-2 సినిమాలు ఇప్పుడు తెలుగులో రావడం కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే హిందీ సినిమాలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు అని అనుకుంటాం, కానీ వాళ్ళైతే ఆ బిట్లో మాత్రమే చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే హిందీ వైజ్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి టాప్ హీరోయిన్లతో పోటీ పడడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నారు, ఆలియా భట్ లాంటి పెద్ద హీరోయిన్లు ఉన్నారు. ఇలా లిస్ట్ చూసుకుంటే ఇందులో హిందీ లాంగ్వేజ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రకుల్ వెళ్ళి ఇప్పుడు కొత్తగా అక్కడ హీరోయిన్ ప్లేస్ నెంబర్ 1 పొజిషన్లో కాదు కదా, మామూలు ఒక స్థాయిలో చేయాలన్నా చాలా కష్టపడాలి. అంతేకాకుండా బడా హీరోలతో చేయాలంటే మాత్రం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. అందులో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియాంక చోప్రా, ఆలియా భట్, అదేవిధంగా అనేక మంది.